జై శ్రీరామ్. వెల్కమ్ టు శ్రీ హనుమాన్ వాస్తు. కొందరు మిత్రులు ఎలా చేస్తారంటే ఒక్కొక్క ఇల్లు అద్భుతంగా వాస్తు ప్రకారంగా తీర్చిదిద్దుతూ కట్టుకుంటూ కూడా కొన్ని తప్పులు చేస్తారు. ఏంది? విలాసాల కొరకు. అంటే ఏంది అంటే ఒక్కొక్క ఇల్లు మీకు అర్థం కావాలంటే ఉత్తర దక్షిణము ఆ ఇల్లు పొడవు ఒక 60 ఫీట్లు ఉందనుకోండి, తూర్పు పడమర కూడా ఒక 60 ఫీట్లు ఉందనుకోండి. ఈ స్క్వేర్ అంటే రెక్టాంగిల్ స్క్వేర్ కావచ్చు, స్క్వేర్గా ఉన్నప్పుడు ఈ స్క్వేర్ కింది నుండి పై వరకు ఫస్ట్ ఫ్లోర్ కావచ్చు, సెకండ్ ఫ్లోర్ కావచ్చు, థర్డ్ ఫ్లోర్ కావచ్చు, ఫోర్త్ కావచ్చు, ఫిఫ్త్ కావచ్చు, ఎన్ని ఫ్లోర్లు అయినా అలా స్క్వేర్గానే పైకి పోతుండాలి. అయితే మనోళ్ళు ఏం చేస్తున్నారంటే దీనికి మనము ఇంత పెద్ద బిల్డింగు ఇంత అపార్ట్మెంట్ కట్టుకుంటూ ఒక ఫ్లోర్లో మనము ఉండడం కొరకు అని చెప్పి అవకాశాలు అంటే మంచి మంచి సదవకాశాలు ఉండేటట్టు అనుకూలంగా ఉండేటట్టు కొన్ని మలుసుకున్నట కొరకు ఏం చేస్తారంటే ఇప్పుడు తూర్పు పడమర 60 ఫీట్లు ఉన్నప్పుడు 4 అంటే ఒక 15 ఫీట్లు తూర్పు పడమర, ఒక 15 ఫీట్లు ఉత్తర దక్షిణం, ఈశాన్యంలో స్లాబ్ కట్ చేస్తారు వాళ్ళు ఉండే ఫ్లోర్లో. అంటే ఫస్ట్ కావచ్చు, సెకండ్ కావచ్చు, థర్డ్ కావచ్చు, ఏ ఫ్లోర్లోనైనా వాళ్ళు ఉండే ఫ్లోర్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఈశాన్యం గది ఏదైతే ఉందో అంటే ఇటు ఒక ఉత్తర దక్షిణం ఒక 15 ఫీట్లు, తూర్పు పడమర ఒక 15 ఫీట్లు, ఈ ఎటు 15 ఫీట్ల మందం మాత్రం ఈశాన్యం కట్ అవుతుంది. ఎలా అంటే దక్షిణ అగ్ని నుండి ఉత్తర ఈశాన్యం వరకు మనం 60 ఫీట్లు అనుకున్నాం ఆ ఇల్లు స్క్వేర్, అందులో 15 ఫీట్లు కట్ చేస్తున్నారు. ఎందుకు? విలాసంగా ఉండాలి. సూర్యరశ్మి వస్తే మంచిది, మన ఇంట్లకు మంచిదే, సూర్యరశ్మి రావడం మంచిదే. సో ఆ 15 ఫీట్లు ఉత్తర దక్షిణం 15 ఫీట్లు, మరి ఉత్తర వాయువ్యం నుండి తూర్పు ఈశాన్యం వరకు 60 ఫీట్లు ఉన్నప్పుడు అందులో ఈశాన్యంలో 15 ఫీట్లు కట్ చేస్తాం. ఇటు 15 అటు 15 అంటే ఇప్పుడు ఏం కట్ అవుతుంది? ఈశాన్యం మూల కట్ అయ్యి దాన్ని ఓపెన్ స్కైగా పెట్టి ఓపెన్ పెట్టి వర్షము నీళ్ళు వచ్చేటట్టు, పైనుండి సూర్యరశ్మి వచ్చే విధంగా ఏర్పరచుకోవడం జరుగుతుంది. అట్లా జరిగినప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మనము మంచిగా చేస్తున్నామని అనుకుంటున్నాం, మంచిగానే చేస్తున్నాం, సూర్యరశ్మి వస్తుంది బాగానే, మరి వర్షం వస్తుంది బాగానే, పంచభూతాలకు అనుగుణంగా ప్రకృతికి అనుగుణంగా బాగానే ఉంటుంది. కానీ వాస్తు ప్రకారానికి వచ్చే వరకల్లా ఈశాన్యం ఎప్పుడైతే కట్ అవుతుందో అగ్ని పెరుగుతుంది. తూర్పు నుండి తూర్పు అగ్ని వరకు ముందుకు జరిగి పెరుగుతుంది, 15 ఫీట్లు ముందుకు జరిగి పెరుగుతుంది. ఈ ఈశాన్యం తూర్పు ఈశాన్యం తగ్గుతుంది, కట్ అవుతుంది. ఉత్తరం చూస్తే ఉత్తర వాయువ్యం నుండి ఉత్తరం వరకు పెరుగుతుంది. తూర్పు ఉత్తర ఈశాన్యాలు 2 దిక్కుల కట్ అయి పూర్తిగా ఈశాన్యం కట్ అవుతుంది. అట్లా చేయడానికి వీలు లేదు వాస్తు ప్రకారంగా. సో మన వాళ్ళు ఏంటంటే సూర్యరశ్మి కొరకు అట్లా ఆ 4 మూలలు కట్ చేసి పెట్టడం వలన అటు తూర్పు అగ్ని పెరిగి చెడు ఫలితాలను ఇస్తుంది, ఇటు ఉత్తర వాయువ్యం పెరిగి చెడు ఫలితాలను ఇస్తుంది. అలా చేసినప్పుడు పైన ఇంకో ఫ్లోర్ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఈ 15 ఫీట్లు కట్ అయినప్పుడు ఈశాన్యం కట్ అయ్యి ఉత్తర అగ్ని వరకు పిట్టగోడ అనొచ్చు, కంటెగోడ అనొచ్చు, రేలింగు అనొచ్చు, అది వస్తుంది. ఇక్కడ 45 ఫీట్ల వరకు ఆ గోడ వస్తుంది. ఉత్తరాన కూడా ఉత్తర వాయువ్యం పడమర వాయువ్యం నుండి మొదలుకుంటే ఉత్తరం వరకు ఆ 45 ఫీట్లు కూడా అక్కడ కూడా ఒక కంటెగోడ అంటే పిట్టగోడ వస్తుంది. మరి ఈశాన్యం కాడ ఎట్లా వస్తుంది? రాదు. ఆ ఈశాన్యం కాడ ఎట్లా తిరుగుతుంది? మళ్ళీ లోపలికి వచ్చి ఆ 15 ఫీట్లు వచ్చి మళ్ళీ ఇటు తూర్పు మళ్తుంది. మళ్ళినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ తూర్పు అగ్ని తూర్పు 2 పెరుగుతున్నాయి, ఇక్కడ ఉత్తర వాయువ్యం 2 పెరుగుతున్నాయి. ఇక్కడ కట్ అయింది ఏంటి అంటే తూర్పు ఈశాన్యం కట్ అయింది, ఉత్తర ఈశాన్యం కట్ అయింది.
ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం, రెండు ఈశాన్యాలు నెంబర్ 1 ఈశాన్యం కట్ అయ్యి ఆ గోడ కూడా ఇట్లా మూల తిరిగి పైన రైలింగ్ వచ్చినప్పుడు ఆ పైనుండే దానికి కూడా అంటే ఫస్ట్ పైనుండే ఫ్లోర్ కూడా చాలా ఇబ్బందులు. అట్లా చేయడానికి కరెక్ట్ కాదు. ఎప్పుడైనా మనము స్క్వేర్ పైనుంచి మనం ఫోటో తీస్తే కెమెరా తీస్తే ఎట్లా 4 మూలలు రావాలి. మన కింద మనం ముగ్గు పోసినప్పుడు కానీ ఇల్లు స్టార్టింగ్లో కానీ గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉంటుంది, 4 మూలలు వస్తుంది. అట్లానే మరి 4 మూలలు ఎప్పుడైనా 4 మూలలుగానే రావాలి. అట్లా వచ్చినప్పుడే దానికి సరి అయిన మంచి ఫలితాలు శుభ ఫలితాలు ఇస్తాయి. ఈశాన్యం కట్ అయితే ఈశాన్యం లోపించిన అగ్రహానికి మనం ప్రకృతి అగ్రహానికి మనం గురి కావాల్సి వస్తుంది. మరి ఇక్కడ అగ్ని పెరుగుతుంది కాబట్టి చెడు ఫలితాలకు మనం భరించాల్సి వస్తుంది. ఇక్కడ వాయువ్యం కూడా పెరుగుతుంది కాబట్టి మనం లేని పంచాయతీలు కోర్టు మెట్లు ఎక్కవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక బాగా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాలి. సూర్యరశ్మి పడటం మంచిదే, కానీ అట్లా చేయాలనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి, తూర్పు మొత్తం సమానంగా ఈడ 10 ఫీట్లు తీసుకుంటే ఆ అగ్నిలో కూడా 10 ఫీట్లే తీసుకోండి. తూర్పు ఈశాన్యంలో 10 ఫీట్లు, అగ్నిలో 10 ఫీట్లు తీసుకొని ఈడికెళ్ళి ఆడికి ఒకేలాగా ఒకే తీరుగా ఆ యొక్క సూర్యరశ్మి వచ్చే విధంగా మీరు గ్యాప్ ఇవ్వండి. లేదా ఉత్తరమే మనకు స్థలం ఉన్నది మరి అనుకున్నప్పుడు ఉత్తరం కూడా మరి తూర్పు ఈశాన్యం మొదలుకొని పడమర వాయవ్యం వరకు మరి ఈడికెళ్ళారు సమానంగా 10 ఫీట్లే తీసుకోండి, 15 ఫీట్లే తీసుకోండి, సమానంగా ఈడికెళ్ళాడికి సమానంగా కట్ చేసి అట్లా సూర్యరశ్మి వర్షం నీరు వచ్చేటట్టుగా అట్లా చేస్తే బాగుంటుంది. కానీ ఇట్లా ఒక ఈశాన్యాన్ని కట్ చేయడం మాత్రం అది సరి అయిన పద్ధతి కాదు. మీరు గమనించగలరు. మీరు కూడా అట్లా చేసి ఉన్న ఇళ్లను కూడా మీరు కూడా దాన్ని పరిశోధన అంటే మీరు చూడొచ్చు. మీ చుట్టాలల్లా మీ ప్రకారల్లా మీ యొక్క స్నేహితులల్లా కూడా ఇట్లా చేసిన ఇళ్ళు కొన్ని ఉంటాయి. వాళ్ళ పరిస్థితి ఏందని కూడా ఒకసారి గమనించండి. అట్లా చేయరాదు. మొత్తం 4 మూలలు అంటే స్క్వేర్గా ఉండే విధంగా దాన్ని నిర్మించుకోవడమే సరైన పద్ధతి. జై శ్రీరామ్.